హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మనీ ప్లాంట్ ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాల్టి వీడియోలో మనీ ప్లాంట్ గురించి తెలుసుకుందామా? లక్కీ ప్లాంట్ మనీ ప్లాంట్ మొక్క సరిగ్గా పెరగడం లేదా? ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది. అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? ఈ మనీ ప్లాంట్ అనేది చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. మొక్కలు పెంచడం తెలియని వాళ్ళు కూడా చాలా సులభంగా పెంచుకోవచ్చండి. చిన్న కొమ్ము ఉంటే చాలండి, ఎంతో చక్కగా ఈ మనీ ప్లాంట్ని అనేది పెంచుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చిన్న కుండీలో నేను ఒక చిన్న మొక్క పెట్టుకున్నానండి. ఫస్ట్ ఇలా బ్లూ పెయింట్ వేసి ఇలా చిన్న అందమైన ప్లాంటర్గా మార్చానండి. ఎలాంటి కంటైనర్లో అయినా సరే మనీ ప్లాంట్ అనేది చాలా చక్కగా పెరుగుతుందండి. వాటర్లో పెరుగుతుంది, ఇసుకలో పెరుగుతుంది, మట్టిలో పెరుగుతుంది, హ్యాంగింగ్ బాక్స్లో కూడా పెరుగుతుందండి ఈ మనీ ప్లాంట్. ఇలా బుషిగా కూడా పెంచుకోవచ్చండి మనీ ప్లాంట్, లేదంటే క్రీపర్గా కూడా పెంచుకోవచ్చు. ఎలా కావాలంటే అలా మనకు నచ్చిన విధంగా మనీ ప్లాంట్ని మార్చుకోవచ్చు. ఈ మనీ ప్లాంట్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనీ ప్లాంట్ గురించి డీటెయిల్స్గా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్స్లో అడగండి. మీకు కూడా వీడియోస్ని షేర్ చేస్తూ ఉంటాను. ఇది ఒక ఇండోర్ ప్లాంట్ అన్నమాట. ఎక్కువ సన్లైట్లో ఉంచితే ఈ మొక్క అనేది డ్యామేజ్ అవుతుంది. దీనిపైన ఎండ ప్రభావం ఎక్కువ పడ్డట్టయితే ఆకులు అనేటివి నల్లగా మారి ఎండిపోతూ ఉంటాయండి. సమ్మర్లో అయితే వీలైనంత వరకు నీడలో పెట్టుకోండి. మార్నింగ్ కూడా హాఫ్ అన్ అవర్ సన్లైట్ వస్తే సరిపోతుంది ఈ మొక్కకి. ఎక్కువ సన్లైట్లో మాత్రం అస్సలు ఉంచకండి. వీటిని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చిన్న కొమ్ము ఉంటే చాలండి, చాలా చక్కగా మనం లెక్కలేనన్ని మొక్కలు పెంచుకోవచ్చు. వీటికి ఏర్లు కూడా వస్తాయండి. వాటికి చక్కగా సపోర్ట్ ఇస్తే మాత్రం ఆకులు అనేటివి డబల్ త్రిబుల్ సైజులో చాలా అందంగా గ్రోత్ వస్తూ ఉంటాయి. ఆకులు బాగా రావాలి, చాలా పెద్ద సైజులో రావాలి అనుకుంటే మాత్రం వాల్ సపోర్ట్ అయినా ఇవ్వండి, లేదా ఒక స్టిక్ సపోర్ట్ అయినా ఇవ్వండి. అలా సపోర్ట్ ఇస్తే మాత్రం ఆకులు అనేటివి చాలా పెద్ద సైజులో వస్తాయండి. ఈ ఆకులు కూడా పండు వారుతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాటర్ని కొంచెం కంట్రోల్ చేయండి. ఇంకా పండు వారిన ఆకులు, ఎండిపోయిన ఆకులు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి. పెస్ట్ విషయానికి వస్తే మాత్రం వీటికి అంటూ పెస్ట్ అనేది ఏమీ ఉండదండి. వర్షాకాలం మాత్రం అప్పుడప్పుడు క్యాటర్పిల్లర్స్ మాత్రం అటాక్ చేస్తాయి. అంతేకాని ఎటువంటి పెస్ట్ వీటికి అటాక్ చేయవు. చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. మెయింటెనెన్స్ కూడా జీరో మెయింటెనెన్స్ అని చెప్పుకోవచ్చు. వాటర్ మాత్రం చూసి జాగ్రత్తగా ఇవ్వాలి. ఎక్కువ వాటర్ ఇస్తే ఈ మొక్కకి ప్రాబ్లం అవుతుంది. సాయిల్ కొంచెం డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ని ఇస్తూ ఉండండి. ఎక్కువ వాటర్ ఇస్తే మాత్రం ఫంగస్ ఫామ్ అయ్యి మొక్క చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. వాటర్ని మాత్రం కొంచెం చూసి ఇవ్వండి. ఎక్కువ సన్లైట్లో మాత్రం పెట్టుకోకూడదు. ఎట్లాంటి సాయిల్లో అయినా సరే ఈ మొక్క చాలా చక్కగా బతుకుతుంది. మీకు బాగా గుబురుగా రావాలి, చాలా హెల్తీగా మొక్క ఉండాలంటే మాత్రం సాయిల్, కంపోస్ట్, నీమ్ కేక్ పౌడర్, హెచ్ఎం సాల్ట్ ఇవన్నీ కలిపేసి ఆ తర్వాత ఒక చిన్న స్టెమ్ పెట్టినా సరే మొక్క చాలా చక్కగా బ్రతుకుతుంది. వీటికి నేను 15 డేస్కి ఒకసారి బియ్యం కడిగిన వాటర్ ఇస్తానండి. బియ్యం కడిగిన వాటర్ చాలా అంటే చాలా బలాన్ని అందిస్తూ ఉంటాయండి. ఇందులో ఎన్పీకే ఉంటుంది. మొక్కలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్పీకే అనేది చాలా అవసరం. వీటికి బియ్యం కడిగిన వాటర్ ఎలా పోస్తాను అంటే ఒక వంతు బియ్యం కడిగిన వాటర్ అయితే 2 వంతులు మన నార్మల్ వాటర్ పోసి ఇస్తూ ఉంటాను. ఈ బియ్యం కడిగిన వాటర్కి 2 వంతులు ఎందుకు ఇస్తాను అంటే ఒకరోజు అలాగే ఉంచేస్తే బ్యాక్టీరియా అనేది చాలా బాగా ఫామ్ అవుతుంది. అందుకనే దానికి
చాలా శక్తివంతమైన వాటర్ లాగా తయారవుతాయి. అందుకని అలాగే ఇచ్చేస్తే మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకనే రెండింతలు వాటర్ కలిపి ఇస్తే మొక్క చాలా హెల్తీగా బతుకుతుంది. లేకపోతే మీరు అదే రోజు బియ్యం కడిగిన వాటర్ డైరెక్ట్గా ఇవ్వాలి అనుకుంటే వాటర్ కలపాల్సిన పని ఉండదు. అలాగే డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు. ఇలా 10 రోజులకు ఒకసారి మట్టిలో ఇవ్వండి. మొక్కల పైన కూడా స్ప్రే చేయండి. వాటితో పాటుగా టీ పౌడర్, మనం టీ చేసుకున్న తర్వాత వచ్చే పౌడర్ ఉంటుంది కదా, అది ఎలాగో బయట పడేయాల్సిందే కదా, దాన్ని ఈ చెట్లకు ఇచ్చుకుంటే మాత్రం చాలా హెల్తీగా ఉంటాయి. చాలా హెల్తీగా కూడా తయారవుతుంది మనీ ప్లాంట్ అనేది. ఈ మనీ ప్లాంటే కాదండి, ఏ చెట్టు అయినా కూడా చాయపత్తా వాటర్ అయినా, చాయపత్తా బయట పడేసేదైనా ఇచ్చుకుంటే మాత్రం చాలా బలంగా తయారవుతాయి చెట్లు, మొక్కలు అనేటివి. ఆ టీ పౌడర్ ఎలా ఇవ్వాలి అంటే, మనం వడవ పోసుకున్న తర్వాత వచ్చే టీ పౌడర్ కాకుండా ఆ పౌడర్ని బాగా ఎండబెట్టి తర్వాత మొక్కలకు ఇచ్చుకోవాలి. తడి మీద ఇస్తే మాత్రం ఫంగస్ అనేది వస్తుంది. వాటితో పాటుగా చీమలు కూడా వస్తాయి. ఇంకా చిన్న చిన్న దోమలు ముసురుతూ ఉంటాయండి. అందుకే ఎండబెట్టిన తర్వాత ఇచ్చుకుంటే మాత్రం మంచి బలం అండి చెట్లకి. దీనికి తోడు పసుపు కూడా కలుపుకుంటే ఫంగస్ ప్రాబ్లం అనేది ఉండదు. ఈ మనీ ప్లాంట్ అనేది ఆకుల కోసం పెంచుకునే మొక్క కదా. ఈ ఆకులు నిగనిగలాడుతూ రావాలి అంటే నైట్రోజన్ చాలా అవసరం అండి. మరి ఈ టీ పౌడర్లో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని కనీసం 15 రోజులకు ఒకసారైనా, నెల రోజులకు ఒకసారైనా మొక్క సైజును బట్టి స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు చాలా చక్కగా ఇవ్వచ్చు. అలా ఇచ్చిన తర్వాత వాటర్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. వాటర్ని మట్టిలో కాకుండా మొక్కలపైన కూడా స్ప్రే చేస్తూ ఉండాలి. ఇక్కడ చూసారా, నేను వైన్స్ బాటిల్లో పెట్టుకున్నానండి. ఈ మనీ ప్లాంట్ ఎంత బాగా గ్రోత్ వచ్చింది చూసారా. ఇక్కడ వాటర్ బాటిల్లో కూడా కొంచెం మట్టి వేసి పెట్టుకున్నా. ఇది కింద హోల్ చేసిన, అప్పుడప్పుడు తీస్తూ వాటర్ పోస్తూ ఆ ఆకులు అనేటివి కడిగి మళ్ళీ అలా పెడుతూ ఉంటాను. ఇంట్లో పెట్టుకున్నాను ఇవి. ఇక్కడ ఆకులు మాత్రమే వైన్ సీసాలో పెట్టుకున్నానండి. ఎంత బాగా ఏర్లు వచ్చాయంటే చూడండి, ఆకులకే ఏర్లు వచ్చాయి. ఎంత అందంగా డెకరేషన్ చేసినట్టు ఎలా ఉంది చూడండి. ఫ్రెష్గా నీట్గా ఉన్నాయి కదా ఆకులు అనేటివి. ఎంత పొడుగు వచ్చాయి చూడండి ఏర్లు అనేటివి. మనీ ప్లాంట్ మనం ఎక్కడ పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి 4 ఆకులకి ఎంత బాగా ఏర్లు వచ్చాయో. ఇలా మనం ఇంట్లో సెల్ఫ్లలో పెట్టుకుంటే చాలా అందంగా కనబడుతుందండి. 15 రోజులకు ఒకసారి ఈ సీసాలో ఉన్న వాటర్ మాత్రం మారుస్తూ ఉండాలి. ఈ ఆకులను కూడా మంచిగా కడిగి తుడిచి పెట్టాలి. అలా అయితే నీట్గా అలాగే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సీసాలో పెట్టుకున్న ఎంత బాగా గ్రోత్ వస్తుంది చూడండి. అక్కడ ఏర్లు కూడా చాలా దొడ్డుగా లావుగా వచ్చాయి కదా. ఎన్ని ఏర్లు వచ్చినాయో. 2 కొమ్మలు పెట్టిన, అందులో 2 హెల్తీగా పెరుగుతున్నాయి. ఇక్కడ నేను టీవీ ముందు, ఇది వైన్స్ సీసానే, వైన్స్ బాటిలే, పెద్ద బాటిల్ ఇది. ఇందులో 2 మొక్కలు పెట్టుకున్న. మొక్కలంటే మొక్కలు కాదు, కొమ్మలే ఇవి. కొమ్మల ద్వారానే మంచి గ్రోత్ వస్తుంది మనకి. ఎంత హెల్తీగా గ్రీనిష్గా ఉన్నాయి చూడండి. చాలా బాగా కనబడుతున్నాయి కదా. మనం అప్పుడప్పుడు ఈ ఆకులని, చెట్టుని కడుగుతూ ఉంటే వాటికి ఫంగస్ అనేది రాదు. చెట్లు ఆరోగ్యంగా హెల్తీగా పెరుగుతాయి. ఇలా ఎంత అంటే అంత మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు వీటిని. అంతేకాకుండా ఆకులు కూడా చాలా ఫ్రెష్గా గ్రీనర్గా ఉంటాయి కదండి. ఎందుకంటే వీటిపైన దుమ్ము ధూళి ఏదైనా ఉందంటే వాటర్ స్ప్రే చేస్తే మాత్రం ఆ దుమ్ము ధూళి అనేది ఉండదు. చాలా బాగా గ్రోత్ కూడా ఉంటుంది. ఈ మనీ ప్లాంట్ అనేది ఇంకా గుబురుగా హెల్తీగా రావాలి అంటే నెలకు ఒకసారి ఆవు పేడ అయినా, కంపోస్ట్ అయినా ఇస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, మట్టి ఇలా పొషిగా పొడి పొడిగా ఉండాలి. ఇలా ఉంటేనే మొక్క అనేది హెల్తీగా ఉంటుంది.
ఆ మట్టి అనేది గట్టి పడితే మాత్రం మొక్క చనిపోతుంది. మనం వాటర్ ఎలా ఇచ్చుకోవాలి అంటే ఈ మట్టి తడిగా ఉందా, పొడి పొడిగా ఉందా, ఎండిందా అని చూసి మరి ఇచ్చుకోవాలి. 4, 5 రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటే మొక్క చాలా హెల్తీగా ఉంటుంది. హెల్తీగా కూడా పెరుగుతుంది. ఈ మనీ ప్లాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. నా దగ్గర మాత్రం ఒకటే వెరైటీ ఉంది. ఈ మనీ ప్లాంట్ మొక్క తెచ్చుకొని నేను 1 ఇయర్ అవుతుందండి. 1 ఇయర్ లోపే నాకు ఇంత బాగా వచ్చింది మనీ ప్లాంట్ అనేది. కొంతమంది ఆకులు ముడుచుకుపోతున్నాయి, ఎండిపోతున్నాయి, చనిపోతున్నాయి అంటారు. సరిగ్గా ఫ్రెష్గా ఉండట్లేదు అని కూడా అంటారు. దానికి సొల్యూషన్ ఏంటంటే వాటికి మనం కావాల్సినంత వాటర్ ఇవ్వకపోవడము, వాటర్ ఎక్కువగా ఇవ్వడం, మరియు ఆ ఆకుల పైన దుమ్ము ధూళి ఉంటుంది కదా, అది నీట్గా ఉంచకపోవడం. అలాంటివి చేయడం వల్లనే ఆ మనీ ప్లాంట్ అనేది గ్రోత్ ఉండదు. సాయిల్ అనేది ఇలా పొడి పొడిగా ఉండాలండి మనీ ప్లాంట్లో. ఎప్పుడు మనం 4, 5 రోజులకు ఒకసారి వాటర్ ఇస్తే ఇలా పొడి పొడిగా వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు చూపించడానికే నేను ఇలా పొడి పొడిగా వాటర్ ఇవ్వకుండా ఉంచాను ఒక చెట్టుకి. ఈ మొక్క అనేది ఇలా తీగలాగా కాకుండా బుష్గా పెరగాలి అంటే అక్కడ ఆ మొక్కలు అనేటివి కట్ చేస్తూ ఉంటే ఇంకా మొక్కలు వచ్చేసి బుష్గా తయారవుతుందండి. ఇలా ఆకులు ఫ్రెష్గా ఉండాలి, ఆకులు పెద్దగా రావాలి, బుష్గా పెరగాలి అంటే రైస్ వాటర్ ఇవ్వండి, బియ్యం కడిగిన వాటర్. మొక్కలు చనిపోవడానికి కారణం ఏంటి అంటే మొక్కలకి ఎక్కువ వాటర్ ఇవ్వడం, లేక తెలియకుండా వారం 10 రోజులకు ఒకసారి వాటర్ ఇవ్వడం. ఇదేనండి తెలియని వారు చేసే మిస్టేక్. ఇలా అక్కడక్కడ ఆకులు ఎండిపోయినట్టయితే, పండువారినట్టయితే తీసేస్తూ ఉండాలండి. ఆ వాటర్ ఎలా ఇవ్వాలి అంటే వాటర్ని కంప్లీట్గా ఏర్లు బాగా తడిచే వరకు మట్టి పూర్తిగా తడిచేలాగా ఇవ్వాలన్నమాట. అలా ఇస్తేనే మొక్కలు హెల్తీగా ఉంటాయి. అంతేకాకుండా మనం పోసిన ప్రతి ఒక్క డ్రాప్ కూడా కింద హోల్స్ ద్వారా బయటికి రావాలి. అలా రాలేదంటే మాత్రం వాటర్ ఎక్కువగా నిలబడిపోయి వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి. ఈ జాగ్రత్తలు అనేది తప్పకుండా తీసుకోండి. ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఇలాంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించాలండి. ఇండోర్ ప్లాంట్స్కి మనం ఎక్కువగా వాటర్ ఇచ్చి చంపేస్తూ ఉంటాము. వాటర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తక్కువ సన్లైట్లో పెట్టుకుంటాం కాబట్టి వాటికి వాటర్ అనేది ఎక్కువగా అవసరం పడకపోవచ్చు. జాగ్రత్తగా వాటర్ అనేది చూసి ఇవ్వండి. అంతేకాకుండా 15 రోజులకు ఒక్కసారైనా, వారానికి ఒక్కసారైనా సరే నార్మల్ వాటర్తోని ఆకులని బాగా తడిచేలాగా వాటర్ని స్ప్రే చేస్తూ ఉండండి. ఆకులు చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా గుబురుగా కూడా పెరుగుతాయి. ఈ మనీ ప్లాంట్కి ఒక సీక్రెట్ ఉందండి. అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. ఎవరింటి దగ్గరనైనా తెచ్చుకునేటప్పుడు వాళ్ళకు చెప్పకుండా తెచ్చుకోవాలి అంటారు. అలా అయితేనే ఆ చెట్టు పెరుగుతుంది అంటారు. నేనైతే చెప్పే తెచ్చుకున్నానండి. చిన్న మొక్క నాకు చాలా బాగా పెరిగింది. అదంతా అబద్ధం అండి. ఈ మొక్క దొంగతనంగా తెస్తేనే బాగా పెరుగుతుందని కొంతమంది అపోహ. అదేం లేదండి. ఎలా తెచ్చుకున్నా కూడా మనం పెంచే విధానం బట్టి ఆ మొక్క పెరుగుతూ ఉంటుందండి. నేను ఈ ఇండోర్ ప్లాంట్స్లలో మనీ ప్లాంట్తోనే నా ఇండోర్ ప్లాంట్స్ గార్డెన్ స్టార్ట్ చేశానండి. నేను ఈ మనీ ప్లాంట్ అనేది వాటర్లో పెట్టుకున్న, ఇసుకలో పెట్టుకున్న, మట్టిలో పెట్టుకున్న, వాటర్లో మాత్రం వైన్ బాటిల్స్లో పెట్టుకున్న, ఇంట్లో పెట్టుకున్న, అది ఇంకా వాటర్ బాటిల్లో హ్యాంగింగ్ ప్లాంట్ లాగా పెట్టుకున్న. ఇదండి ఇవాల్టి మనీ ప్లాంట్ గురించి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.